హలో గైస్, ఈరోజు బ్లాక్ క్లోవర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ని స్టార్ట్ చేస్తాను. సో ఇది చాలా మంచి సిరీస్, మిస్ అవ్వకుండా చూడండి. హేజ్ అనే విలేజ్లో ఒక చర్చ్ ముందర ఇద్దరు పిల్లలని వదిలేసి వెళ్ళి ఉంటారు. అండ్ వాళ్ళని ఆ చర్చ్ ప్రీస్ట్ లోపలికి తీసుకొని వెళ్తాడు. అప్పటి నుండి ఆ చర్చ్ ప్రీస్టే వాళ్ళని పెంచడం మొదలు పెడతాడు. అండ్ వాళ్ళ టీషర్ట్స్ మీద వాళ్ళ నేమ్స్ అయితే రాసి ఉంటాయి. అండ్ ఒకరి పేరు అందులో ఆస్తా అండ్ ఇంకొకరి పేరు యూనో. అప్పటి నుండి 15 సంవత్సరాల తర్వాత ఆస్తా అండ్ యూనోకి 15 ఇయర్స్ వచ్చి ఉంటాయి. మన ఆస్తా ఆ చర్చ్ యొక్క సిస్టర్ కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ సిస్టర్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి ఆస్తాని ఆపడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆమె పేరే సిస్టర్ లిల్లీ. అండ్ యూనో కూడా అక్కడికి వస్తాడు. సో యూనో అయితే ఆస్తాతో కంపేర్ చేసుకుంటే చాలా హైట్ ఎక్కువగా ఉంటాడు. అండ్ అప్పుడు యూనో తన యొక్క మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేసుకొని సిస్టర్ లిల్లీకి అండ్ మిగతా ఆర్ఫనైజ్ పిల్లలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆస్తా కూడా తన యొక్క మ్యాజికల్ పవర్స్ ని బయటకు తీయడానికి ట్రై చేస్తాడు. బట్ యాక్చువల్గా ఆస్తాకి అయితే మ్యాజికల్ పవర్స్ లేవు. సో యాక్చువల్గా ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్. అండ్ ఈ వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. బట్ మన హీరో అయిన ఆస్తాకి అయితే లేవు. అండ్ ఇంకా తనకి పవర్స్ అయితే రాలేదు. అండ్ ఫ్యూచర్లో ఏమన్నా పవర్స్ వస్తాయనే నమ్మకంతో అయితే ఆస్తా ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఆస్తా అండ్ యూనో విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటారు. యాక్చువల్గా విజార్డ్ కింగ్ అంటే ఆ కింగ్డమ్లోనే స్ట్రాంగెస్ట్ పర్సన్. అండ్ ఆ కింగ్డమ్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ అయిన విజార్డ్ కింగ్కి మాత్రమే ఉంటుంది. లైక్ మన నరుటోలో హొకాగే అలాగో. మన ఇద్దరం రైవల్స్ కదా అని ఆస్తా యూనోతో అంటాడు. బట్ యూనో మాత్రం ఆస్తాని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆస్తాకి చాలా కోపం వచ్చి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆస్తాకి మ్యాజికల్ పవర్స్ లేవు కాబట్టి తను చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తాడు. ప్రాక్టీస్ లో అయితే యూనో కన్నా చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తాడు. సిస్టర్ లిల్లీ ఆస్తాతో నువ్వు బాగుండొచ్చు కదా అని యూనోతో చెప్తుంది. బట్ యూనో మాత్రం దానికి ఒప్పుకోడు. యాక్చువల్ గా చెప్పాలంటే యూనో ఆస్తా కన్నా చిన్నప్పటి నుంచి క్రై బేబీ. ఒకరోజు ఆస్తాకి బాగా ఇంజురీస్ అయినప్పుడు ఆ రోజు యూనో ఆస్తాని ఇంటికి తీసుకొస్తాడు. అండ్ అప్పటి నుండి యూనో ఏడవడం మానేస్తాడు. ఆస్తా అండ్ యూనో గ్రూమర్ టవర్ కి వెళ్తారు. వరల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు 15 ఇయర్స్ వచ్చాక ఒక గ్రూమర్ లభిస్తుంది. యాక్చువల్ గా గ్రూమర్ అంటే ఒక బుక్. ఈ గ్రూమర్ అనే బుక్ ఏంటంటే పర్సన్ మ్యాజిక్ పవర్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి వాళ్ళకి ఆ గ్రూమర్ అయితే లభిస్తుంది. అండ్ ఈ గ్రూమర్ వల్ల వాళ్ళ పవర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి గ్రూమర్ టవర్ కి ప్రతి ఒక్కరు 15 ఇయర్స్ వచ్చాక వెళ్తారు. అండ్ ప్రెసెంట్ అయితే అందరికి గ్రూమర్స్ అయితే వచ్చేసి ఉంటాయి. బట్ ఆస్తాకి మాత్రం ఇంకా గ్రూమర్ దొరకలేదు. అండ్ దాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా నవ్వుతారు. బట్ యూనోకి మాత్రం 4 లీఫ్ గ్రూమర్ అయితే లభిస్తుంది. యాక్చువల్గా 4 లీఫ్ గ్రూమర్ అంటే ఒక లెజెండరీ గ్రూమర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ 4 లీఫ్ గ్రూమర్స్లో ఒక 4 లీఫ్ గ్రూమర్ని ఫస్ట్ విజార్డ్ కింగ్ అయితే యూజ్ చేస్తాడని అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ యూనోని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇది పీసెంట్స్కి రాదు, ఓన్లీ రాయల్స్ అండ్ నోబుల్స్కి మాత్రమే వస్తుందని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా హేజ్ విలేజ్లో రాయల్స్ అండ్ నోబుల్స్ అనే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. గ్రూమర్ టవర్ మాస్టర్ మీలో ఖచ్చితంగా ఒకరు ఏదో ఒక రోజు విజార్డ్ కింగ్ అవుతారనే నమ్మకం నాకుంది అంటాడు. యూనో నేనే విజార్డ్ కింగ్ అవుతాను అని చెప్తాడు. అండ్ అందరూ కూడా అక్కడ షాక్ అవుతారు. ప్లస్ తనని ఎంకరేజ్ చేయడానికి కూడా ముందుకు వస్తారు. బికాస్ తనకి 4 లీఫ్ గ్రూమర్ వచ్చింది కాబట్టి. దానికి ఆస్తా నేను కూడా విజార్డ్ కింగ్ అవుతాను, మన ఇద్దరిలో ఎవరు అవుతారో చూద్దాం యూనో, మన ఇద్దరం రైవల్స్ కదా అంటాడు. అండ్ దానికి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతారు. అట్లీస్ట్ నీకు గ్రూమర్ కూడా రాలేదు, నీకు అసలు మ్యాజిక్ పవర్సే లేవు, నువ్వు తనకి పోటీ ఎలా ఇవ్వగలవని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఆస్తాని యూనో అక్కడ ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళల్లో ఒకరు ఎంత సులభంగా దొరుకుతుందని అనుకోలేదు అంటాడు. నెక్స్ట్ సీన్లో యూనోని ఇద్దరు ఆపి, నువ్వు ఒక పీసెంట్ అయ్యుండి నీకు 4 లీఫ్ గ్రూమర్ లెజెండరీ గ్రూమర్ ఎలా వస్తుంది, మర్యాదగా అది ఇచ్చేయి అని అయితే బెదిరిస్తారు. మాలాంటి రాయల్స్ అండ్ నోబుల్స్కి మాత్రమే అలాంటి 4 లీఫ్ గ్రూమర్ లభించాలి అని వాళ్ళు చెప్తారు. అండ్ వాళ్ళ గ్రూమర్స్ని కూడా యూజ్ చేయడానికి సిద్ధమవుతారు. అండ్ వాళ్ళు వాళ్ళ గ్రూమర్స్ని యూజ్ చేసినా మన యూనో పవర్ చాలా ఇంక్రెడిబుల్గా ఉంటుంది. అండ్ చాలా సులభంగా ఆ గ్రూమర్ యొక్క పవర్ని ఆపేస్తాడు. అండ్ అప్పుడే వాళ్ళని చైన్స్తో ఒకరు బంధించేస్తారు. యూనోని ఆపిన ఇద్దరిని అండ్ యూనోని ఆ వ్యక్తి బంధించేస్తాడు. అండ్ యూనో దగ్గర ఉన్న 4 లీఫ్ గ్రూమర్ని కూడా తను తీసేసుకుంటాడు. అండ్ ఇక్కడ బంధించినప్పుడు యూనోని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు గట్టిగా అరుస్తారు. అండ్ ఈ సౌండ్స్ అనేవి ఆస్తాకి వినపడతాయి. యూనో యొక్క 4 లీఫ్ గ్రూమర్ తీసేసుకున్న వ్యక్తి యూనో దగ్గరికి వచ్చి, నన్ను రేవ్చు ఆఫ్ ద చైన్ మ్యాజిక్ అని పిలుస్తారు అంటాడు. అండ్ ఆస్తా అక్కడికి వస్తాడు. ఆస్తా అక్కడికి వచ్చి గ్రూమర్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్, మర్యాదగా తనకి తన గ్రూమర్ ఇచ్చాయని చెప్తాడు. అండ్ ఆ రేవ్చి కూడా, ఓ మ్యాజిక్ లేని పిల్లోడా, నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఏమి చేయలేవు అంటాడు. ఆస్తా రేవ్చిని ఓడించి యూనో యొక్క గ్రూమర్ ని తీసుకుందామని తనని కొట్టడానికి ట్రై చేస్తాడు. బట్ రేవ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు.
బయట నుంచి వచ్చిన మ్యాజిక్ యూజర్స్ అంతా ఇంత స్ట్రాంగ్గా ఉంటారా అని ఆస్తా షాక్ అవుతూ ఉంటాడు. అండ్ ఇంకా రేవచి ఇలా అంటాడు, నువ్వు ఏమీ చేయలేవు, అసలు నీ దగ్గర మ్యాజిక్ పవర్సే లేవు, నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్తో నువ్వు ఏం చేయగలవు అంటాడు. అండ్ ఆస్తా దానికి కూడా తను చెప్పేది నిజమే, నేను ఏమీ చేయలేను, నా దగ్గర ఉన్నది ఓన్లీ స్ట్రెంగ్త్ మాత్రమే, ఎలాంటి మ్యాజిక్ పవర్ లేదు. అండ్ నేను నా ఫ్రెండ్ని కూడా కాపాడుకోలేకపోతున్నా, నేను విజార్డ్ కింగ్ని అవ్వలేను. అండ్ విజార్డ్ కింగ్ అనగానే రేవచి నవ్వుతాడు, నువ్వు మ్యాజిక్ లేకుండా విజార్డ్ కింగ్ అవుతావా అని. అండ్ యూనో ఆస్తా విజార్డ్ కింగ్ అవ్వడు, ఎందుకంటే విజార్డ్ కింగ్ని నేను అవ్వబోతున్నాను. బట్ ఆస్తా ఏ రోజుకైనా నాకు రైవలే అని చెప్తాడు. అండ్ ఆస్తా ఆ ఒక్క మాటతో ఈ ఫైట్ ఇంకా పూర్తిగా లేదు, ఇప్పుడు నీకు తెలుస్తుంది ఎవరెంత మాత్రమో అని. అండ్ ఆస్తా ఇలా అన్న వెంటనే తన ముందరకు ఒక డార్క్ గ్రీమర్ వస్తుంది. అండ్ అందులో నుంచి ఒక స్వాడ్ బయటకు వస్తుంది. అండ్ ఆస్తాకి కూడా ఇది చూశాక చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అండ్ తను కూడా ఇది నమ్మలేడు. అండ్ క్లోవర్ కింగ్డమ్ అంటే 3 లీవ్స్ ఉంటాయి, ఒకటి ఫెయిత్, లవ్ అండ్ హోప్. అండ్ 4 లీవ్స్ అన్నప్పుడు లక్ కూడా కలిసి వస్తుంది. బట్ 5 లీవ్స్ అన్నప్పుడు డెవిల్ పవర్ కూడా కలిసి వస్తుంది. సో ఎండ్ వరకు చూసుంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తా. సో దానికి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు బాయ్ బాయ్.